ఇప్పుడు 4-bit ఫుల్ యాడర్ డిజైన్ చేద్దాం. ఓకే, సేమ్ వీడియో చూపినట్టుగా చూద్దాం ఒకసారి. 4-bit ఫుల్ యాడర్. ఓకే, తెలుసుగా 4 బిట్స్ 4 బిట్స్. ఇది 4 బిట్ యూనిట్గా 4 ఫుల్ యాడర్స్ కావాలి కాబట్టి. ఓకే, చూడండి 4 ఏ బిట్స్ 4 బి బిట్స్. క్యారీ ఇన్ సమ్ 4 బిట్స్ క్యారీ అవుట్. ఓకే, దీన్ని మనం చేసి చూద్దాం ఒకసారి. ఓకే, అప్పుడు ఏమో చూద్దాం ఒకసారి. చూద్దాం, నేను దీన్ని చేశానంటే నీట్గా డిజైన్ చేశాను. ఓకే, చూడండి 4 ఫుల్ యాడర్స్ తీసుకున్నాను. చూడండి 4 ఫుల్ యాడర్స్. ఓకే, ఈ 4 ఫుల్ యాడర్స్కి గీసాను. నెట్ 1, నెట్ 2, నెట్ 3, నెట్ 4 ఉంది. దీన్ని నెట్ 3 కింద అనుకుంటా, సరేనా? దీని ప్రకారం చూడండి క్యారీ అవుట్ దీనికి డిజైన్ చేశాను. సేమ్ ఇదే చూడండి ఇక్కడ నెట్ A0, B0, Cin, నెట్ 1, నెట్ 2, నెట్ 3. దీని తగ్గట్టు నేను 4 రాశాను. 4 డేటా ఫ్లోలో రాశాను. చూడండి ఈ నెట్ 1కి ఇది ఇక్కడ రాశాను. చూడండి 4 1 2 3 4. ఈ 4ని నేను డిజైన్ చేశాను. చూడండి సార్, ఇక్కడ డిజైన్ చేస్తే మనకేమొచ్చిందంటే నాకు ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. డిజైన్ చేసి టెస్ట్ బీన్స్ రాశాను. ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే సరిగ్గా ప్రాపర్గా రాయలేదు, ఎందుకంటే క్యారీ ఇది ప్రాపర్ ఫార్మాట్లో లేదు. సో అప్పుడు ఏం చేశాను నేను దీనికి ఇండైరెక్ట్గా నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి మనకి ఆఫ్ యాడర్ తెలుసు. వర్కింగ్ ఫర్ వినోద్ ఆఫ్ యాడర్ మనకు తెలుసు. ఆఫ్ యాడర్ ఫస్ట్ డిజైన్ చేశాను. చూడండి ఈ ఆఫ్ యాడర్కి ఫుల్ యాడర్ మనం ఎలా తయారు చేయాలి. ఓకే, సేమ్ ఈ ప్యాటర్నే ఫుల్ యాడర్ డిజైన్ చేద్దాం. సేమ్ ఈ ప్యాటర్నే 4-bit ఫుల్ యాడర్ డిజైన్ చేద్దాం. ఓకే, చూడండి నేను దీన్ని గేట్ లెవెల్ డిజైన్ చేశాను. గేట్ లెవెల్లో చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేశాను. చూడండి ఒక ఫుల్ యాడర్ సమ్ క్యారీ ఏబిసి. చూడండి ఇక్కడ Ctrl+C డిజైన్ చేశాను ఫుల్ యాడర్. దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. Ctrl+C ఫుల్ యాడర్. ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. ఫుల్ యాడర్ దీనికి కాపీ పేస్ట్ చేస్తాను. మీరు అదే చేసుకోండి ప్రొసీజర్. నేర్చుకోండి ఎలాగో, కానీ నేర్చుకోండి అసలు ఎలా వర్క్ అవుతుందని, సరేనా? అది మాత్రం కంపల్సరీ. రన్ చేస్తా చూడండి ఒకసారి. రన్ సిమ్యులేషన్ అండ్ బిహేవియర్ సిమ్యులేషన్ చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. ఓకే, వచ్చింది. స్కీమా ఓపెన్ ఎలాబెట్ డిజైన్. ఓకే, చూసారా ఒక ఫుల్ యాడర్ వచ్చింది. దీన్ని వేసాను నేను 4 టైమ్స్ రన్ చేస్తాను. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 4 టైమ్స్ రన్ చేయాలంటే చూడండి ఈ సమ్ క్యారీ దీన్ని అంటే వెక్టర్ రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే 4 వస్తాయి కదా, చూడండి 4 వస్తాయి కదా, చూడండి 4 వస్తాయి చూడండి 1 2 3 A0 B0. అందుకని అంటే నేను అంత డిజైన్ చేశాను. A0 B0, A0 A1 A2 A3, B0 B1 B2 B3. సేమ్ ఇదే ఈ ప్యాటర్నే నెక్స్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి C0 తెలుసు, Cin తెలుసు, Cin ఇది. ఓకే, కానీ Cin దీనిలో కూడా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ క్యారీస్ అన్ని ఇంటర్నల్ నెట్స్ 1 2 3 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ డిజైన్ చేసుకున్నాను. C0 C1 C2. ఓకే, ఇంటర్నల్ నెట్స్. ఓకే, C0 C1 C2 ఇంటర్నల్ నెట్స్ మనకి అవి కనబడవు కాబట్టి ఇంటర్నల్ నెట్స్ కింద మనం వైర్స్ కింద లెక్క వేసాను. నెక్స్ట్ సమ్ 0 మీకు తెలుసు, సమ్ 0 సమ్ 1 సమ్ 2 సమ్ 3. ఓకే, నెక్స్ట్ C0 ఇంటర్నల్ నెట్, ఇది C0 C0. ఓకే, Cin ఇది Cin, ఇది C0 C1 C2. నెక్స్ట్ అదే మీకు తెలుసు కదా, ఫుల్ సమ్ అంటే ఫుల్ యాడర్ అంటే ఏంటి, ఫుల్ యాడర్ సమ్ క్యారీ A0 B0 C. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్, ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా. ఏదే ప్యాటర్న్ ఉందో అది ఇక్కడ సేమ్ ప్యాటర్న్. సమ్ క్యారీ చూడండి మీకు అర్థమైంది. సమ్ 0 సమ్
క్యారీ సి నాట్, ఇది ఇక్కడ నుంచి సి నాట్. ఓకే, నెక్స్ట్ ఏ నాట్, బి నాట్, సేమ్ 4 ఫుల్ అడ్రస్ కాబట్టి 4 చేశాను నేను ఇక్కడ చూడండి మీరు. ఓకే, మీరు ఇది చూసి అర్థమైపోయింది ఆటోమేటిక్. ఓకే, ఇది క్యారీ అంటే నేను ఇక్కడ సి అవుట్ ఉంది, నేను ఇక్కడ రాసుకున్నాను, మిగతా మీరు చూసి అర్థమైంది. ఓకే, నేను నెక్స్ట్ ఏం చేస్తాను, 4 బిట్ ఫుల్ అడ్రస్ ఏం చేస్తాను చూడండి. కంట్రోల్ సి, స్ట్రక్చర్ మోడలింగ్ కదా, సోర్సెస్, యాడ్ క్రియేట్ డిజైన్ సోర్సెస్. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ ఫైల్, కంట్రోల్ సి, కంట్రోల్, అక్కడ ఏ పేరు ఉంది ఇక్కడ వేస్తాను నేను. ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. చూద్దాం ఒకసారి ఏది ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఆటోమేటిక్గా రాస్తాను, మీరు నేర్చుకోండి ఎలాగని, సరేనా. నేను టైం సేవ్ చేయడం కోసం రాస్తున్నాను. ఓకే, రన్ సిమ్యులేషన్. ఓకే, వచ్చింది. నెక్స్ట్ స్కీమాటిక్ చూస్తాను. రీలోడ్ డిజైన్, రీలోడ్ ఎందుకంటే నేను అప్డేట్ చేసే కదా వాల్యూస్. ఓకే, చూడండి ఇక్కడ 4 బిట్ ఫుల్ యాడర్లో ఇవి ఉంటాయి, మీకు ఆటోమేటిక్ తెలుసు స్ట్రక్చర్ మోడలింగ్. ఓకే, ఓకే చూడండి ఇక్కడ స్కీమాటిక్ వచ్చింది, 4 ఫుల్ యాడర్స్ వచ్చినాయి. ఓకే, ఇది ఫుల్ యాడర్, ఈ ఫుల్ యాడర్ ఇక్కడ ఉంది, ఈ ఫుల్ యాడర్ ఇది మనం డిజైన్ చేసింది, అది స్కీమాటిక్ వెళ్ళిపోయింది, ఎందుకు లోనికి వెళ్ళిపోయింది. ఓకే, ఈ 4 ఫుల్ యాడర్స్ కోడ్ ఇక్కడ ఉంది, ఇది మెయిన్ మోడల్ ఇది. ఓకే, నేను కాల్ చేశాను ఇట్లా. ఓకే, ఫుల్ యాడర్. ఓకే, స్కీమాటిక్ చూద్దాం సార్, స్కీమాటిక్ చూద్దాం. 4 ఫుల్ యాడర్స్, F0, F1, F2, F3. ఓకే, స్కీమాటిక్. ఓకే, F0లో ఇదంత ఉంటుంది. ఓకే, క్యారీ సమ్, F2లో ఇంతే సేమ్ అదే ఉంటుంది, క్యారీ సమ్. ఓకే, ఇది 0, ఇది 0, సమ్ 0, సమ్ 2, క్యారీ ఇంటర్నల్ నెట్. ఓకే, F1, సమ్ 1, చూసారా మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సమ్ 0, సమ్ 1, సమ్ 2, నెక్స్ట్ సమ్ 3. అవి అవుట్పుట్స్ కాబట్టి అవుట్పుట్ తీసుకునిద్ది. నెక్స్ట్ క్యారీ మాత్రం ఊటే కదా, సో ఊటే కాబట్టి లాస్ట్ క్యారీ తీసుకుంటారు సార్, క్యారీ లాస్ట్ దాని నుంచి. ఇవ్వడం మాత్రం చూసుకోండి ఎక్కడ ఇచ్చిందో, ఇవ్వడం ఎక్కడ ఇచ్చింది, క్యారీ ఇన్ ఎక్కడ ఒక్కటే వస్తుంది, క్యారీ ఇన్ చూసి, క్యారీ ఇన్ దీనికి ఇచ్చింది క్యారీ ఇన్, క్యారీ అవుట్ మాత్రం ఒకటే. సో సి క్యారీ రెండు మెయిన్ పాయింట్. ఓకే, చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఒకటి వేస్తుంది, ఇక్కడ ఒకటి తీసుకుంటుంది, సో అదే సి క్యారీ ఇన్, సి క్యారీ అవుట్ అనమాట, ఒక లాస్ట్ది. ఓకే, ఈ రెండు కాబట్టి బ్లూటూత్ ఇంటిగ్రేషన్ అయితే, మిగతావన్నీ ఇంటర్నల్ నెట్స్. ఓకే, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంత ఇది గేట్ లెవెల్ మోడలింగ్. ఓకే, సారీ అవుట్పుట్ చూడాలి కదా, చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఓకే, ఇది ఇలా వచ్చింది చూడండి. ఓకే, మీకు అర్థమైంది, ఇవి ఇంటర్నల్ మోడల్స్. అవుట్పుట్ చూడాలి, టెస్ట్ బెంచ్, 4 బిట్ ఫుల్ యాడర్ టెస్ట్ బెంచ్. మీరు ఇది సేమ్ ఫాలో అవ్వండి, స్పీడ్గా అయిపోద్ది. ఓకే, మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఏం పోయినా వస్తే కానీ టైం పోతే మళ్ళీ రాదు. ఓకే, ఎస్. టెస్ట్ బెంచ్ కాబట్టి సిమ్యులేషన్స్కి వెళ్తాను చూడండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, రన్ చేయండి ఒకసారి, సేవ్ అప్డేట్ అయిన తర్వాత రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, చూసారు అవుట్పుట్ వచ్చేసింది, చూడండి యాడ్ చేస్తే 0 1 1 1 0 అంటే మీరు యాడ్ చేయండి, ఆటోమేటిక్ తెలుసు. ట్రూత్ టేబుల్ కదా ఒకసారి చూద్దాం, ట్రూత్ టేబుల్ వెరిఫై చేయాలి మీకు, ప్రూఫ్ చూపించాలి కదా. చూడండి
0 ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకసారి. లాస్ట్ 1 ఉంటే 1 రావాలి చూద్దాం ఒకసారి. 1 ఉంటే 1 వచ్చింది 1 1001 ఉంటే 0 వచ్చింది 0 వచ్చింది. ఓకే చూద్దాం ఒకసారి. అంతే యాష్ వచ్చేసింది. మీరు ప్రాక్టీస్ చేస్తే అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే ఇది వేవ్ ఫామ్ ఎంత ఉంది. అబ్బో వా చూసారా ఎలా వచ్చింది నీట్గా వేవ్ ఫామ్ నీట్గా వచ్చింది. ఇది 3 బిట్స్, ఇది 1 బిట్. ఇంటర్నల్ నెట్ ఫ్లో కూడా మనకు చూపిస్తుంది చూసారా. ఇంటర్నల్ నెట్ ఫ్లో కూడా సమ్ 330. ఓకే ఇది ప్రాపర్ ఫార్మాట్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి ఫుల్ యాడర్. ఓకే నెక్స్ట్ మీరు వర్క్ ఏంటి ఆఫ్ యాడర్ ఆఫ్ సబ్ట్రాక్టర్ మీరు చేయండి. ఓకే ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా సేమ్ అదే, కేవలం నాట్ గేట్ పెడితే సరిపోయింది. ఓకే మీరు చేయండి. మీరు చేస్తే అంతా నేను చెప్తే ఎలా ఉంటుంది, మీరు చేయాలి కదా. ఇది నేను చెప్పేసాను ఆల్రెడీ, ఈ రెండు మీరు చేయండి. ఆఫ్ సబ్ట్రాక్టర్ ఫుల్ సబ్ట్రాక్టర్. నెక్స్ట్ 4 బిట్ ఫుల్ సబ్ట్రాక్టర్ ప్యారల్ సబ్ట్రాక్టర్ మీరు చేయండి. ఇది నేను చెప్పేసా ఆల్రెడీ, ప్యారల్ యాడర్ ఇదే, దీన్నే ప్యారల్ యాడర్ అంటారు. ఓకే మీరు చేయండి ఇది. ఓకే అంతే.